ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 6వ భాగం. స్వారోచిస మనువునకు 4 కుమారులు. దేవతల వంటి వర్చస్సు కలిగిన వారి పేర్లు నభుడు, నభస్యుడు, భావనుడు, కీర్తివర్ధనుడు. సప్తర్షులు దత్తుడు, అగ్ని, చవ్యనుడు, స్తంభుడు, ప్రాణుడు, కశ్యపుడు, ఆర్వ, బృహస్పతి అనువారు ఈ మన్వంతరంలో దేవతలు. తుషితులు వశిష్ఠుని పుత్రులైన హవి, ఇంద్ర, సుకృత, మూర్తి, ఆప, జ్యోతిరాత, స్మృత అను 7 ప్రజాపతులు. ఇది 2వ మన్వంతరము. శుభకరమైన ఔత్తమి మన్వంతరము గురించి ఇప్పుడు చెప్పెదను. ఔత్తమి మనువునకు కుమారులు 10 మంది. వారి పేర్లు ఇషుడు, ఊర్జుడు, తనూజుడు, శుచి, శుక్రుడు, మధు, మాధవుడు, నభుడు, నభ్యస్యుడు, సాహుడు. ఔత్తమ మన్వంతరంలో భానులవారు దేవతలు. కౌకిబిండు, కుంఠుడు, దాల్భ్యులుడు, శంఖుడు, ప్రవాహితుడు, మితి, సంమితుడు అనువారు సప్తర్షులు. వీరు యోగవర్ధనులైరి. 4వ మన్వంతరములో తామస మన్వంతరము. కపి, పృథు, అగ్ని, అకపి, కవి, జన్య, ధామనుడు అనువారు సప్తర్షులు. తామస మన్వంతరంలో సాధ్యులు, దేవగణాలు, అకల్మషుడు, తపుడు, ధ్వన్వి, తపోమూలుడు, తపోధనుడు, తపోరాశి, తపస్యుడు, సుతవన్యుడు, పరంతవుడు మనువు పుత్రులు. ఇక 5వ మనువు రైవతుని గురించి వినుము. రైవత మనువు కాలంలో దేవబాహుడు, సుబాహుడు, పర్జన్యుడు, సమయుడు, ముని, హిరణ్యరోముడు, సప్తాస్యుడు సప్తర్షులు. భూతరజసులు దేవతలు. వీరిని ప్రకృతులని అందురు. అవసుడు తత్వదర్శి, వీతిమాకుతుడు, హవ్యుడు, కపి, ముక్తుడు, నిరుకుత్సుకుడు, సత్వుడు, నిర్మోహుడు, ప్రకాశకుడు అను ఈ 10 మంది ధర్మమతులు, వీర్యవంతులు అనువారు బలవంతులు అయిన రేవతుని పుత్రులు. చాక్షుష మన్వంతరములో భృగుడు, సుధాముడు, విరజుడు, నహిష్ణువు, నారదుడు, వివస్వంతుడు మరియు కృతి అనువారు సప్తర్షులు. చాక్షుష మన్వంతరంలో లేఖులు మరియు విభులు వేరువేరుగా దేవతలు. చాక్షుష మన్వంతరం ఆరంభమైనప్పుడు 5 దేవతలుండిరి. రురువు మొదలగువారు 10 మంది చాక్షుష మనువు పుత్రులు. స్వయంభువ మనువు గురించి చెప్పినప్పుడు వారి గురించి చెప్పితిని. ఈ విధముగా చాక్షుష మన్వంతరం గురించి చెప్పితిని. ఇక 7వ వాడైన వైవస్వత మనువు గురించి చెప్పెదను విను. అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, యోగి అయిన భారద్వాజుడు, ప్రతాపవంతుడైన విశ్వామిత్రుడు మరియు జమదగ్ని అనువారు సప్తర్షులు. వీరు ధర్మ వ్యవస్థీకరించి చేసి పరమపదమును పొందుదురు. ఇక రాబోయే మనువుల గురించి చెప్పెదను విను. 8వ మనువు సావర్ణి. ఈ మన్వంతరంలో అశ్వత్థామ, శరద్వంతుడు, కౌశికుడు, గాలవుడు, శతానందుడు, కశ్యపుడు, రాముడు అనువారు సప్తర్షులు. ధృతి, వరియుడు, యవసునుడు, సువర్ణుడు, ధృతి, మరళ, వరేష్ణుడు, వీర్యుడు, సుమతి, వసువు మరియు బలవంతుడైన శుక్రుడు భవిష్యత్తులో వచ్చి అర్కసావర్ణి మనువు పుత్రులు అని చెప్పబడిరి. రౌచ్యుడు మొదలైన వారు భవిష్యత్తులో మనువులు. ప్రజాపతి రుచి పుత్రుడైన రౌచ్యుడు మనువగును. అలాగే భూతిపుత్రుడైన భౌత్యుడు కూడా మనువగును. ఆ తరువాత బ్రహ్మపుత్రుడైన మేరుసావర్ణి మనువగును. అలాగే రుభుడు, ఋతుదానుడు, విశ్వక్షేణుడు ఒక్కొక్కరు మనువులగుదురు.
గడిచిన మరియు రాబోయే మనువుల గురించి నీకు చెప్పితిని. 1000 యుగముల కాలం వీరిచే వ్యాప్తమైనది. వీరందరూ వారి వారి కాలములో చరాచరములను సృష్టించి కల్పాంతములో బ్రహ్మతో పాటు ముక్తులగుదురు. 1000 యుగములు ముగిసిన పిమ్మట వారు నశింతురు. ఈ విధముగా మరలా మరలా జరుగుచునే ఉండును. బ్రహ్మతో పాటు అందరూ విష్ణువులో ప్రవేశింతురు. సూర్యవంశం. భీష్ముడు ఇలా పలికెను. ఈ ధరణిని పూర్వము అనేక మంది రాజులు భోగించిరని విన్నాను. ఈ పృథ్వీనితో వారికున్న సంబంధము వలన పార్థివులనబడిరి. భూమికి పృథ్వీ అను పేరు ఎలా వచ్చింది? ఈ భూమికి గోవు అని పేరు ఎట్లా వచ్చినది? భూమిని భువ అని ఎందుకు అందురు అని అడిగాను భీష్ముడు. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. పూర్వము కృతయుగంలో అంగుడని రాజు ఉండేవాడు. అతడు దుర్మికి అయిన మృత్యుపుత్రిక సునీతను వివాహము చేసుకొనెను. సునీతకు వేణుడు జన్మించెను. ఆ వేణుడు అధర్మ నిరతుడు, కామి, బలవంతుడు. ఆ రాజు లోకములకు అధర్మమునరించి పరుల భార్యలను అపహరించెను. లోకక్షేమం కోసం మరియు అతని సిద్ధి కోసం ఋషులు అతనిని ప్రార్థించి రక్షించవలసినదని కోరినను ఆ దుర్మతి వినలేదు. శుద్ధాత్ములైన బ్రాహ్మణులు కోపించి శాపముతో అతడిని హతమార్చిరి. అంతటా అరాచకము ప్రబలునను తలంపుతో అతని శరీరమును మదించిరి. అలా బలవంతముగా మదించగా అతని శరీరము నుంచి మ్లేచ్ఛ జాతులు పుట్టిరి. తల్లి అంశతో పుట్టినవారు నల్లని కాటుక వంటి వర్ణముతో పుట్టిరి. తిరిగి మదించగా ధార్మికుడు, ధర్మకారకుడు, చేతిలో ధనుర్బాణములతో, రత్నకౌచము, భుజకీర్తులతో మహా తేజోమయుడు అయిన పృథువు తండ్రి అంశతో ఉద్భవించెను. అతడు స్వయముగా నారాయణుడే. విప్రులు అతనిని పట్టాభిషిక్తుని గావించిరి. పృథువు దుష్కరమైన తపస్సు చేసి విష్ణు అనుగ్రహము వలన సమస్త జగత్తుకు ప్రభు అయ్యను. స్వాధ్యాయము, యజ్ఞము, ధర్మము లేని భూమిని చూసి మిక్కిలి కోపించెను. బాణములతో భూమిని చంపుటకు సిద్ధమయ్యను. అది తెలుసుకొని భూమి గోవు రూపం ధరించి పారిపోబోయెను. అంతట పృథువు ధనుర్బాణములతో భూమిని వెంబడించెను. అలా పరిగెత్తి కొంత తడువైన పిదప భూమి ఒకచోట నిలబడి నేను ఏమి చెయ్యాలి అని అడిగాను. ఆ మాటలు విన్న పృథ్వీ మహారాజు, ఓ సువ్రతే, చరాచర జగత్తు కోరినదంతా వెంటనే ఇవ్వు అని పలికెను. సరే అని భూమి పలికెను. అంతట పృథు చక్రవర్తి స్వయంభువ మనువును దూడగా చేసుకొని తన చేతిని పాత్రగా చేసుకొని గోవు రూపంలోనున్న భూమిని పితికెను. ఆ పాలు సమస్త జీవులు జీవించుటకు వలసిన అన్నమయ్యెను. పిదప ఋషులు సోమును దూడగను, బృహస్పతిని దోగ్ధగను, వేదమును పాత్రగా చేసుకొని భూమిని పితకగా తపస్సును రసముగా అంటే పాలుగా పొందిరి. మరుత్తు దుగ్ధక ఇంద్రుని దూడగా చేసుకొని బంగారు పాత్రలో దేవతలు భూమిని పితకగా బలమును ఊర్జస్వీయును పాలుగా పొందిరి. యముడు దూడగా వెండి పాత్రలో, అంతకుడు ఘోరూపములోనున్న భూమిని పితకగా స్వతాను పాలుగా పొందిరి. నాగులు తక్షకుని దూడగా చేసుకొని ధృతరాష్ట్రుని దోగ్ధగా చేసుకొని భిల అంటే కన్నము పాత్రలో పితకగా విషమును పాలుగా పొందిరి. పిదప విరోచనుని పుత్రుడు ప్రహ్లాదుని దూడగా చేసుకొని ఇనుప పాత్రలో త్రిమూర్ధుడు భూమిని పితకగా మాయ, శత్రుపీడనములు, అసురులు పాలుగా పొందిరి. తరువాత యక్షులు విశ్వావసుని దూడగా చేసుకొని మణిమయ పాత్రలో భూమిని పితికి అంతర్ధానమును పాలను పొందిరి. ప్రేత రక్షోగణములు సుమాలిని దూడగా చేసుకొని రౌప్యనాభుని దోగ్ధగా చేసుకొని భూమిని పితకగా రక్తమును మధ్యన పాలుగా ఆహారముగా పొందిరి. చిత్రరథుని దూడగా చేసుకొని అప్సర గణాలతో కలిసి గంధర్వులు తిరిగి ఘోరూపురాలైన భూమిని పితకగా తామర పూల రేకులోని గంధమును పాలుగా పొందిరి. అథర్వవేద పారంగతుడైన వరరుచి దోగ్ధగా
పర్వతములు వివిధ రకములైన రత్నములను పితికిరి. హిమవంతుని దూడగా చేసుకొని పర్వతమును పాత్రగా చేసుకొని మేరువు గోరూపంలోనున్న భూమిని పితకగా ఔషధములు పాలుగా లభించినవి. సర్వ వృక్షములకు వనములకు అధిపతి అయిన జువ్వి చెట్టు దూడగా చేసుకొని సాలవృక్షము దొగ్ధగా పలాస పాత్రలో వసుధను వృక్షములు పితకగా చెట్ల నుంచి కారే పాలను పాలుగా పొందెను. ఈ విధముగా ఇంకా ఎందరో యథేచ్ఛగా భూమిని పితికిరి. పృథు మహారాజు పాలనలో ప్రజలు అందరూ ఆయుష్షు ధనము సుఖము సమృద్ధిగా కలిగి ఉండిరి. దారిద్ర్యము లేదు, రోగి లేదు, పాపి లేడు, బీదవాడు లేడు, ఉపద్రవములు లేవు, విపత్తులు లేవు, దుఃఖ శోకములు లేకుండా ప్రజలు నిత్యము ఎంతో ఆనందముగా జీవించుచుండిరి. మహాబలవంతుడైన పృథు మహారాజు లోకహితము కోసం వింటి కొనతో పెద్ద పెద్ద పర్వతములను పెకలించి ఎగుడు దిగుడుగానున్న భూమిని సమముగా చేసెను. దుర్గమమైన పురములు కానీ గ్రామములు కానీ లేవు. ఆయుధములు చేత ధరించి మరణించిన నరులు లేరు. శత్రువులు లేరని అర్థం. దుఃఖము లేదు. అర్థశాస్త్రము ఆదరింపబడినది. పృథు మహారాజు పాలనలో ప్రజలు ధర్మము లక్ష్యముగా జీవించడివారు. ఈ విధముగా పాత్రలు దోగ్ధలు వారికి లభించిన పాలు అన్నీ నీకు చెప్పాను. ఎవరికి ఏది ఇష్టమో దానిని ఆ బుద్ధిమంతుడు వారికి ఇచ్చెను. ఈ విధముగా నీవు అడిగినదంతా చెప్పాను. అప్పటి నుంచి భూమి పృథు మహారాజు పుత్రిక అయి పృథ్వీగా పేరు కాంచెను. భీష్ముడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణ, సూర్యవంశమును అంతటిని యథాక్రమముగా చెప్పవలెను. తత్వజ్ఞులైన మీరు అలాగే సోమవంశం గురించి కూడా చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: పూర్వము కశ్యపునకు అదితి యందు వివస్వంతుడు అంటే సూర్యుడు జన్మించెను. సూర్యునకు 3 భార్యలు. వారి పేరు సజ్ఞ, రాజ్ఞి మరియు ప్రభ. రైవతుని పుత్రిక అయిన రాజ్ఞి యందు రేవతుడు, ప్రభయందు ప్రభాతుడు, సజ్ఞయందు మనువు జన్మించిరి. కవలలైన యముడు యమునా కూడా సజ్ఞ పిల్లలే. వివస్వంతుని తేజస్సుని సహించలేని త్వష్ట అనగా విశ్వకర్మ పుత్రిక అయిన సజ్ఞ తన నీడలో నుంచి తనతో సమాన స్వరూపురాలైన ఛాయను సృష్టించెను. నేనేమి చేయవలేను అని ఛాయ సజ్ఞను అడిగెను. అంతర్సజ్ఞ: ఓ ఛాయ, నువ్వు నా భర్తను సేవించు, నా పిల్లలను వాత్సల్యముతో సంరక్షించు అని పలికెను. ఛాయ సరే అని పలికి కామముతో సూర్యుని చేరెను. సూర్యుడు ఆమెను సజ్ఞగా భావించి ఆమెతో పొందుకోరి ఆధరముతో ఛాయను చేరదీసి ఛాయను చేరదీసి ఆమె ద్వారా మనువును పోలిన సావర్ణిని పుత్రునిగా పొందెను. వైవస్వంత మనువు యొక్క వర్ణము కలవాడగుటచే అతనికి సావర్ణి అను పేరు వచ్చినది. పిదప సూర్యుడు సజ్ఞగా భావించిన ఛాయయందు తపతి అను పుత్రికను అంటే శని అను పుత్రుని పొందెను. ఛాయ సజ్ఞ పుత్రుడైన మనువు కంటే తన పుత్రుడు మనువు అంటే సావర్ణి యందు ఎక్కువ వాత్సల్యము చూపుచుండెను. మనువు దీనిని సహించలేకపోయెను. అంతట యముడు క్రోధముతో కుడికాలు పైకెత్తి సవతి తల్లిని తన్నెదనని బెదిరించెను. ఛాయ కోపించి ఈ కాలు పురుగులు పడుగాక, చీము నెత్తురు కారుగాక అని యముని శపించెను. ఈ విధముగా శపింపబడిన యముడు తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నిష్కారణముగా తల్లి నన్ను శపించినది. బాలభావముతో కుర్రతనముతో నేను కాలు పైకి ఎత్తి తిని మనువు వద్దన్నను ఆమె నాకు శాపం ఇచ్చినది. బహుశా ఈమె నా తల్లి కాదు, ఎందుకంటే ఆమె ప్రేమలో పక్షపాతమున్నది అని పలికెను. అప్పుడు వివస్వంతుడు యమునితో ఇలా పలికెను: బుద్ధిమంతుడా, ఏమి చెయ్యను? సుఖము తరువాత దుఃఖము ఎవరికి రాదు. భవునకు కూడా కర్మఫలమును అనుభవించక తప్పదు. ఇక మిగిలిన ప్రాణుల గురించి చెప్పునది ఏమున్నది? నీ పాదములోని క్రిములను కృకము ఒక రకమైన పక్షి తినును. ఈ నీ పాదము కుంటిదైనను అందముగా ఉండును. తండ్రి ఈ విధముగా పలికి ఊరడించగా యముడు వైరాగ్యముతో పుష్కర తీర్థమునకు వెళ్ళి పండ్లు నురుగు గాలిపై జీవించుచు
వెళ్ళి పండ్లు నురుగు గాలిపై జీవించుచు బ్రహ్మ కోసం అనేక వేల సంవత్సరముల కాలం తీవ్రమైన తపస్సు చేసెను. పద్మ సంభవుడు అతనిని తపస్సుకు మెచ్చి యమునికి ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. యముడు లోకపాలత్వమును, అక్షయమైన పితృలోకమును, అధికారమును, ధర్మాత్మకమైన ఈ జగత్తును పరీక్షించుటకు అధికారమును కోరుకొనెను. ఈ విధముగా పద్మ సంభవుని వలన లోకపాలత్వము, పితరులపై ఆధిపత్యము మరియు ధర్మాధర్మములపై ఆధిపత్యము సంపాదించెను. అనంతరము సూర్యుడు సంజ్ఞ చేసిన చేతలను తెలుసుకొని కోపముతో విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన సంజ్ఞ చేసిన పనిని తెలిపెను. విశ్వకర్మ సాంత్వన వచనములతో, ఓ తమోహర, తీవ్రమైన నీ తేజస్సును భరించలేక ఆడగుర్రము రూపములో ఇక్కడికి వచ్చినది. నీకు భయపడి ఆమెను నివారించాను. నీ భర్తకు తెలియకుండా ఇక్కడికి వచ్చావు కాబట్టి నీవు నా భవనంలో ప్రవేశించుటకు నీకు అర్హత లేదు. నా మాటలకు ఆ సాధ్వి గుర్రము రూపములో మరుదేశమునకు వెళ్ళి అక్కడే ఉంటున్నది. నేను నీ అనుగ్రహమునకు పాత్రుడనచో నీ అనుగ్రహమును నాకు చూపుము. ఓ దివాకర, నిన్ను యంత్రముపై ఎక్కించి నీ తేజస్సును తగ్గించి నీ రూపమును లోకానందకరముగా చేసేదను అని పలుకగా సూర్యుడు సరేనని పలికెను. ఈ విధముగా సూర్యుని తేజస్సును కొంతమేరు చేసి దానితో దైత్య దానవ సంహారకమైన విష్ణు చక్రమును, శివుని త్రిశూలమును మరియు ఇంద్రుని వజ్రాయుధమును చేసెను. ఈ విధముగా త్వష్ట విశ్వకర్మ అప్రతిమమైన రూపము గల వానిగా, సహస్ర కిరణములు గల వానిగా చేసెను. కానీ పాదములు లేకుండా చేసెను. సూర్యుని పాదములతోనున్న రూపము వీక్షింపజాలని దయ్యను. నేటికి నీ సూర్యుని విగ్రహముకి పాదములు ఉంచరాదు. ఒకవేళ పాదములున్న మూర్తిని అర్చించినచో దుర్గతి పాలగును, కుష్ఠవ్యాధి పాలగును, దుఃఖితుడగును. అందువలన ధర్మకామములను కోరువాడు చిత్రములను దేవాలయమునందు విగ్రహమునకు ఎన్నడూ పాదములను ఉంచరాదు. పిమ్మట కౌమార్తుడైన సూర్యభగవానుడు భూలోకమునకు వచ్చి అశ్వరూపములో సంజ్ఞను శారీరకముగా కలిసెను. అతను తన భర్త అని తెలియక సంజ్ఞ భయభ్రాంతురాలై మనస్సున క్షోభించెను. వచ్చినది పరాయి వాడెవడో అని భావించి సంజ్ఞ రవితేజస్సును, వీర్యమును నాసికాపుటముల ద్వారా చీదివేసెను. ఆ తేజస్సు నుండి అశ్వినులు పుట్టిరని విన్నాము. ముక్కులో నుంచి పుట్టారు కాబట్టి నాసత్యులని శృతిత్వముచే దస్రులు అని వారికి పేరు వచ్చినది. తన భర్తయేనని తెలుసుకుని పరమానంద భరితురాలయ్యెను. సూర్యుడు సంతోషముతో పత్నితో విమానంలో స్వర్గమునకు వెళ్ళెను. సావర్ణ్యుడు ఇప్పటికీ కూడా మేరు పర్వతంపై తపస్సు చేయుచున్నాడు. సూర్యునకు ఛాయయందు జన్మించిన శని తపోబలముతో గ్రహములతో సమానుడయ్యెను. యమున మరియు తపతి నదులయిరి. ఘోరమైన రూపము గల విష్టి కాలరూపమును పొందెను. వైవస్వత మనువునకు 10 మంది కుమారులు పుట్టిరి. వారిలో మొదటివాడు ఇలుడు, పుత్రేష్టి యజ్ఞఫలముగా పుట్టినవాడు. మిగిలిన వారు ఇక్ష్వాకువు, కుశనాభుడు, అరిష్టుడు, దృష్టుడు, నరిష్యంతుడు, కరుషుడు, మహాబలవంతుడైన శర్యాతి, పృషద్రుడు మరియు నాభాగుడు. వీరందరూ దివ్య మానవులు. మనువు జ్యేష్ఠుడైన ఇలుని పట్టాభిషక్తుని గావించి పుష్కర తీర్థంలో యజ్ఞము చేయుటకు బయలుదేరెను. ఇలుని తపస్సునకు మెచ్చి తపస్సిద్ధిని ప్రసాదించుటకు వరప్రదుడైన బ్రహ్మ అక్కడికి వచ్చి, ఓ మానవేయ, నీకు శుభమగుగాక, ఏదైనా వరమును కోరుకునుము అని పలుకగా, ఓ పద్మసంభవ, నీ అనుగ్రహము వలన పృథ్వీలో నున్న ధర్మాత్ములైన రాజులందరూ నాకు వశమగునట్లు నాకు వరముని ఇయ్యవలేను అని మనువు కోరెను. బ్రహ్మదేవుడు అట్లే అగునుగాక అని పలికి అంతర్ధానమయ్యెను. మనువు అయోధ్యకు వెనక్కి వచ్చి
పూర్వం వలె వసించుచుండెను. ఒకనాడు మను పుత్రుడు ఇలుడు రథమెక్కి అనేక మంది రాజులున్న భూమిని వారిని జయించవలేనన్న కోరికతో చుట్టెను. అలా అంతటా తిరుగుచు ఆ ప్రతాపవంతుడు శివుని ఉద్యానవనమును చూసి ఆకర్షితుడై అందులో ప్రవేశించెను. ఆ వనము కల్పవృక్షములతోనూ లతలతోనూ చెట్లతోనూ నిండి ఉంది. చంద్రుని శిరమునందు ధరించిన దేవేశుడైనను శివుడు ఉమాదేవితో ఇక్కడ రమించుచుండెను. పూర్వము ఈ శరవణమునకు సంబంధించి ఒక నియమము ఏర్పరచబడినది. 10 యోజనములలో నున్న ఈ ఉద్యానవనంలో పురుషుడైన జీవి ఎవరైనా ప్రవేశించినతో అతడు స్త్రీగా మారును. ఈ నియమము తెలియని ఇలుడు ఆ శరవనములో ప్రవేశించిన తక్షణమే ఇలుడు స్త్రీగా మారిపోయెను. అశ్వము ఆడగుర్రముగా మారెను. స్త్రీ దేహముతో అతడు సర్వమును మరిచెను. సన్నని నడుముతో, ఎత్తైన పెరుదులతో, ఉన్నతమైన పాలిండ్లతో, తామర పత్రముల వంటి కన్నులతో, చంద్రబింబము వంటి వదనము, ఉన్నతమైన పొడవైన భుజములు, వంకరలుగా తిరిగిన నల్లని వెంట్రుకలు, గౌరవర్ణముతో సన్నని ఎరుపు వర్ణము కలిగిన మొలకల వంటి గోరులతోనూ, ధనస్సు వంటి కనుబొమ్మలు, హంసనడకతో ఆమె రూపము ఇలుని మిక్కిలి శోభాయమానముగా నుండెను. ఆమె వనములో తిరుగుచూ ఇలా ఆలోచించుచుండెను. నా తండ్రి ఎవరు? నా తల్లి ఎవరు? నా సోదరుడు ఎవరు? నేను ఏ భర్తకు ఇవ్వబడి తిని? ఎన్నాళ్ల నుంచి నేను ఈ భూమిపై ఉన్నాను? ఇలా ఆలోచించుచున్న ఆ సుందరిని సోముని పుత్రుడు బుధుడు చూచెను. ఆమె రూపమునకు ముగ్ధుడై ఆమెను పొందుటకు ప్రయత్నించెను. ఆమెను ఆకర్షించుటకు ఒక చక్కని రూపము ధరించెను. తలబోడి అయి కమండలము, పుస్తకము, దండము చేత ధరించి, వ్రేలికి పవిత్రము ధరించి, శిఖతో చెవులకు కుండలములను ధరించి, బ్రాహ్మణ రూపము కలిగి, వటువులతో కూడి సమిదలు, దర్భలు, పువ్వులు, జలములో ఆమె వద్దకు వచ్చెను. గుబురుగానున్న చెట్ల బయటకు వచ్చి తడబడుచు హఠాత్తుగా అగ్నిహోత్ర సేవ విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ విహారములకు సమయం దాటిపోయినది. ఓ శుశ్రోణి, నీవెందుకు కంగారు పడుచున్నావు? ఇది సాయం సమయం. నీ గృహమును లేపనము గావించి అంటే అలికి పూలతో అలంకరించు అని పలికెను. ఆ మాటలు విని, ఓ తపోదన, నేను అన్నీ మర్చిపోయాను. నా గురించి, నా భర్త అయిన నీ గురించి, మన కులం గురించి అంతా చెప్పుము అని ఇలా పలికెను. అంతట బుధుడు ఆమెతో ఇలా పలికెను. ఓ వరవర్ణిని, నేను తేజస్విని కులములో పుట్టినవాడను, బుధుడను. నీ పేరు ఇలా. నేను కాముకుడనై బుధుడను, బహు విద్యా పారంగతుడును. నా తండ్రి బ్రాహ్మణ కుల అధిపతి. ఈ మాటలు విని ఇలా బుధుని మందిరములో ప్రవేశించెను. అనేక రత్నమయమైన స్తంభములతో నిర్మించబడిన ఆ దివ్య భవనము చూసి తనని తాను ధన్యురాలిగా భావించుకొనెను. ఓహో, ఏమి రూపము, ఏమి ధనము, ఏమి కులము! అద్భుతము! నా భర్త లావణ్యం ఉత్తమము. ఈ ఇలా బుధునితో వనములోనూ ఇంద్రభవనము వంటి తన ఇంటిలోనూ చాలా కాలం రమించెను. ఎంతకాలము గడిచినను అన్న వెనుకకు రాకపోవడంతో మనుపుత్రులు ఇక్ష్వాకు మొదలైన వారు అన్నను వెతుకుచు శరవణమునకు వచ్చిరి. వారందరూ రత్నములు, కాంతులు వెదజల్లునట్లు వెలుగుచున్న ఉత్తమమైన ఆడగుర్రమును చూసిరి. దానిని గుర్తించి విస్మయులై, ఇది చంద్రప్రభ అను గుర్రము, ఇది ఆ మహాత్మునిది, ఇలునిది. మరి ఇది ఆడగుర్రముగా ఎలా మారినది? వారు తమ పురోహితుడైన మిత్రావరుణుని అంటే వశిష్ఠుని ఈ విషయం గురించి ఇలా అడిగిరి. యోగులలో శ్రేష్ఠుడైన వాడా, ఇది ఏమి చిత్రము అని అడుగగా వశిష్ఠుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకొని వారితో ఇలా చెప్పెను. పూర్వము శంభుని భార్య అయిన పార్వతీదేవి ఈ శరవణములో ప్రవేశించు పురుషుడు స్త్రీగా మారునని ఒక నియమము ఏర్పరిచినది. అందుకే ఈ గుర్రము రాజుతో పాటు స్త్రీత్వమును పొందినది. మీరంతా శివుని ప్రార్థించి ఆరాధించి ప్రసన్నుని చేసుకొని కుబేరుని పోలిన ఇంద్రులను
తిరిగి పురుషునిగా మార్చుటకు ప్రయత్నం చేయండి. వారు వివిధ స్తోత్రములతో పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి వారిని ప్రసన్నులను చేసుకొనిరి. ఏమి చేయవలెనని అడిగిరి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇక్ష్వాకు చేయు అశ్వమేధయాగ ఫలమును మాకు సమర్పించినచో ఇలుడు వీరుడైన కింపురుషుడగును, సందేహము లేదు. అప్పుడు వైవస్వంతమనువు పుత్రులు అక్కడి నుంచి వెళ్ళి అశ్వమేధయాగం చేసి ఫలమును పార్వతీ పరమేశ్వరులకు సమర్పించిన పిదప ఇలుడు కింపురుషుడయ్యెను. ఆ వీరుడు 1 నెల పురుషుడు 1 నెల స్త్రీ అయ్యెను. బుధుని ఇంటిలోనే ఉంటూ ఇలా గర్భము ధరించెను. అనేక గుణములు గల ఒక పుత్రుడు జన్మించెను. ఈ విధముగా పూరుడు జన్మించిన పిదప బుధుడు స్వర్గమునకు వెళ్ళెను. ఇలుని పేర ఆ వర్షము ఇలావృత వర్షమయ్యింది. చంద్ర సూర్య వంశజుడైన ఆ రాజు వంశమును వృద్ధి చేసెను. అలాగే పూరుని నుంచి పుట్టిన పురూరవులు వంశమును వృద్ధిపరిచిరి. సూర్యవంశజుడైన ఇక్ష్వాకువు సూర్యవంశవర్ధనుడయ్యెను. కింపురుష రూపములో ఇలుని పేరు సుద్యుమ్నుడు. సుద్యుమ్నునకు అపరాజితులైన 3 పుత్రులు కలిగిరి. వారి పేర్లు ఉత్కలుడు, గయ్యుడు మరియు వీరుడైన హరితాశ్వుడు. ఉత్కల దేశము ఒరిస్సా ఉత్కలుని పేర ఏర్పడినది. అలాగే గయాపురము గయుని పేర ఏర్పడినది. హరితాశ్వునిది కురుదేశముతో పాటు దక్షిణ భాగము పురూరుని పట్టాభిషక్తుని గావించి 1 దివ్య సంవత్సర కాలము ఫలములను మాత్రము ఆహారముగా తీసుకొని భోగమును అనుభవించుటకు ఇలావృత వర్షము అనుభవించుటకు వెళ్ళెను. జ్యేష్ఠుడైన ఇక్ష్వాకు మధ్యదేశమును పొందెను. నరిష్యంతుని పుత్రుడు మహాబలవంతుడైన శుకుడు. అంబరీషుడు నభాగుని పుత్రుడు. దృష్టునకు 3 పుత్రులు. వారి పేర్లు దృష్టకేతుడు, స్వధర్ముడు, వీరుడైన రణదృష్టుడు. శర్యాతి పుత్రుడు అనర్థుడు మరియు పుత్రిక సుకన్య. అనర్థుని పుత్రుడు ప్రతాపవంతుడైన రోచమానుడు. అతని పేరున అనవర్తమను దేశము కలదు. దానికి రాజధాని కుశస్థలి. రోచమానుని పుత్రుడు రేవుడు. రేవుని పుత్రుడు రైవతుడు. రైవతునికి మరొక పేరు కకుద్మి. కకుద్మి దేవుని పుత్రులలో జ్యేష్ఠుడు. రైవతునకు రేవతి అను పుత్రిక కలదు. ఆమెను బలరాముడు వివాహము చేసుకొనెను. కరుషునకు కాలరూషులు అని ప్రసిద్ధులైన కుమారులు అనేక మంది కలరు. వృషద్రుడను వాడు గోవును వధించి గురుశాపము వలన శూద్రుడయ్యను. ఇక్ష్వాకుని 100 పుత్రులలో వికుక్షి, నిమి, దండకుడు అను 3 శ్రేష్ఠులు. ఇక్ష్వాకుని మిగిలిన 70 మంది పుత్రులు మేరు పర్వతము యొక్క ఉత్తర భాగమున ఉత్తమ రాజులైరి. 100 మంది పుత్రులలో 48 మంది మేరు పర్వతమునకు దక్షిణ భాగంలో రాజులుగా ఉండిరి. వారిలో పెద్దవానికి కాకుస్థుడు జన్మించెను. కాకుస్థునకు సుయోధనునకు పృథువునకు విశ్వుడు, విశ్వునకు అర్ధుడు, అతనికి యువనాశ్వుడు, యువనాశ్వునకు వీర్యవంతుడైన శావస్తుడు, శావస్తుడు అంగదేశంలో శావస్తిని నిర్మించెను. శావస్తుని పుత్రుడు బృహదాశ్వుడు, బృహదాశ్వుని పుత్రుడు కువలాశ్వుడు, కువలాశ్వుడు ధుంధుడు అను రాక్షసుని చంపినందువలన అతని ధుందుమారుడను పేరు కూడా కలదు. ధుందుమారునకు దృఢాశ్వుడు, గృణి మరియు కపిలాశ్వుడు. దృఢాశ్వుని పుత్రుడు హర్యాశ్వుడు, హర్యాశ్వుని పుత్రుడు నికుంభుడు, నికుంభుని పుత్రుడు సంహతాశ్వుడు, సంహతాశ్వుని పుత్రులు అకృతాశ్వుడు మరియు రణాశ్వుడు. రణాశ్వుని పుత్రుడు యువనాశ్వుడు, యువనాశ్వుని పుత్రుడు మాంధాత. పురుకుస్థుడు ముచుకుందునిగా పేరుగాంచిన రాజు ధర్మసేతు. ప్రతాపవంతుడైన శక్రమిత్రుడను వారు 3. మాంధాత పుత్రులు నర్మద భర్త అయిన దుస్సహుడు. పురుకుత్సుని కుమారుడు దుస్సహుని పుత్రుడు సంభూతి. సంభూతి పుత్రుడు త్రిధన్వుడు. త్రిధన్వుని కుమారుడు త్రయార్జునుడు.
తయార్యుని కుమారుడు సత్యవ్రతుడు, సత్యవ్రతుని కుమారుడు సత్యరథుడు, సత్యరథుని కుమారుడు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు, రోహితుని కుమారుడు వృకుడు, వృకుని కుమారుడు బాహువు, బాహుని కుమారుడు ధార్మికుడైన సగరుడు, సగరునకు 2 భార్యలు. వారి పేర్లు ప్రభ మరియు భానుమతి. వారిరువురు పూర్వము ఔర్వాగ్నిని బడబాగ్ని ఆరాధించిరి. ఔర్వుడు వారి యందు ప్రసన్నుడై వరమును కోరుకోమని చెప్పెను. వారిలో ఒకరు 60,000 మంది పుత్రులను కోరుకునిరి. రెండవ వారు వంశోద్ధారకుడైన ఒక పుత్రుని కోరెను. ప్రభ 60,000 మంది పుత్రులను కోరెను. భానుమతి ఒక్కని గ్రహించెను. అతడే అసమంజసుడు. యదువంశ రాజులైన ప్రభకు 60,000 మంది కుమారులు జన్మించిరి. వారందరూ అశ్వమును వెతుక్కుంటూ వెళ్ళి భూమినంతటిని త్రవ్వి విష్ణువుచే కపిలునిచే దహింపబడిరి. అసమంజసుని పుత్రుడు అంశుమంతుడు, అంశుమంతుని పుత్రుడు దిలీపుడు, దిలీపుని పుత్రుడు భగీరథుడు. భగీరథి అని పిలువబడు గంగా భగీరథుని వలన భూలోకంలో అవతరించెను. అందుకే గంగను భాగీరథి అని కూడా అందురు. భాగీరథుని పుత్రుడు నభాగుడు, నభాగుని పుత్రుడు అంబరీషుడు, అంబరీషుని పుత్రుడు సింధు ద్వీపుడు, సింధు ద్వీపుని పుత్రుడు అయుతాయుడు, అయుతాయుని పుత్రుడు ఋతుపర్ణుడు, ఋతుపర్ణుని కుమారుడు కల్మషపాదుడు, కల్మషపాదుని పుత్రుడు సర్వకర్ముడు, సర్వకర్ముని పుత్రుడు అనరణ్యుడు, అనరణ్యుని పుత్రుడు నిఘ్నుడు. నిఘ్నునకు 2 పుత్రులు. వారి పేర్లు అనామిత్రుడు మరియు రఘూత్తముడు. శత్రువులను నశింపచేసి అనామిత్రుడు అరణ్యమునకు వెళ్ళెను. రఘువునకు దిలీపుడు, దిలీపునకు అజుడు, అజునకు దీర్ఘబాహుడు, దీర్ఘబాహునకు ప్రజాపాలుడు, ప్రజాపాలునకు దశరథుడు జన్మించిరి. దశరథునకు 4 కుమారులు. వారందరూ నారాయణ స్వరూపులు. వారిలో రాముడు పెద్దవాడు. శ్రీరాముడు రావణాంతకుడు, రఘువంశవర్ధనుడు. శ్రీరాముని చరిత్రని వాల్మీకి రచించెను. శ్రీరాముని కుమారుడు కుశుడు, ఇక్ష్వాకు కులవర్ధనుడు. కుశునకు అతిథి పుట్టెను. అతిథి పుత్రుడు నిషధుడు, నిషధుని పుత్రుడు నలుడు, నలుని పుత్రుడు నభసుడు, నభసునకు పుండరీకుడు, పుండరీకునకు క్షేమధ్వనుడు ధన్వుడు జన్మించిరి. క్షేమధన్వునకు వీరుడైన దేవానీకుడు, దేవానీకుని పుత్రుడు అభినాగుడు, అభినాగుని పుత్రుడు సహస్రాంశుడు, సహస్రాంశునకు చంద్రావలోకుడు, చంద్రావలోకునకు తారాపీడుడు, తారాపీడునకు చంద్రగిరి, చంద్రగిరికి చంద్రుడు, చంద్రునకు శృతాయువు జన్మించిరి. శృతాయువు మహాభారత యుద్ధంలో మరణించెను. ఈ వంశంలో విశేష ప్రఖ్యాతి కలిగిన వారు 2 నలులు. ఒకరు వీరసేనుని సుతుడు, రెండవవాడు నిషధుని కుమారుడు. వీరే వివస్వంతుని వంశంలో ఉదయించిన రాజులు. వీరు భూరి దక్షిణలిచ్చిన మహారాజులు. ఇక్ష్వాకు